మిత్రులందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీలో భాగంగా ప్రిపరేషన్ అంతా కూడా బాగా కొనసాగుతుందని అనుకుంటున్నాను. అయితే అందులో జీకే క్వశ్చన్ కూడా ముఖ్యమే కాబట్టి ఇక్కడ మాక్ టెస్ట్ ఆధారంగా జీకే సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకెవరైనా చూడలేనట్లయితే కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో జీకేకి సంబంధించినటువంటి జీకే షార్ట్స్ అని చెప్పేసి ప్లేలిస్ట్ అయితే ఇచ్చాను. అక్కడ నుంచి కూడా చూడగలరు. అలాగే మీకు ఇక్కడ ఐకార్డ్స్ దగ్గర కూడా మీకు ఆ లింక్స్ అనేటువంటి ఇస్తాను. అక్కడ నుంచి మీరు చూడవచ్చు. డైలీ మనకు 2 వీడియోస్ అనేటువంటి పోస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్లో. మరి ఎవరు కూడా మిస్ కాకూడదు అంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు సపోర్ట్ చేసేటువంటిది. అలాగే ఎవరైనా సపోర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక జాయిన్ బటన్ కూడా జాయిన్ అయిపోయి మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చండి. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి పేరు ఏందో మీరు కింద కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా మనం ఈ కంటిన్యూస్లో భాగంగా ఈరోజు క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. కంటిన్యూస్లో భాగంగా 201వ క్వశ్చన్ చూడండి. గీతాంజలి కావ్య సంపుటికి గాను రవీంద్రనాథ్ ఠాగూర్కు ఏ సంవత్సరంలో నోబెల్ పురస్కారం వరించింది? ఇక్కడ సరైన సమాధానం 1913 అండి. ఇక్కడ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఎటువంటి ఆప్షన్స్ కానీ మీకు కామెంట్ చేయడం కాదని. సో ఇక్కడ మీకు సంబంధించి ఇంకా ఏమైనా తెలిసినట్లయితే లేదా మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ మీద కావాలనుకున్నట్లయితే కింద మీరు కామెంట్ చేసినట్లయితే వాటిపై కూడా క్వశ్చన్లు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి నేను ఇక్కడ. అలాగే నెక్స్ట్ ప్రశ్న చూడండి. మరి మొదటి భారతరత్న పురస్కారాన్ని అందుకున్న వారు ఎవరు అంటే ఇక్కడ 1954లో ముగ్గురికి రావడం అయితే జరిగింది. సి రాజగోపాలాచారి గారు, అలాగే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మరియు సివి రామన్ గారికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న. భారతరత్న పురస్కారం ఎప్పుడు ప్రారంభించబడింది అంటే జనవరి 2, 1954. నెక్స్ట్ ప్రశ్న. మరి శాంతి కాలంలో అందించే అత్యున్నత శాంతి పురస్కారం ఏది అంటే అశోక చక్ర అండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే పురస్కారాలకు సంబంధించి ఇక్కడ కొన్ని క్వశ్చన్లు అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. మరి పరమవీర చక్ర ఎవరికి ఇస్తారు అంటే యుద్ధ సమయంలో ధైర్యం మరియు త్యాగానికి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికైతే ఈ పురస్కారం అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్. మరి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 8లో జాబితా చేయబడిన 22 భాషలలో మరి దేనిలోనైనా అత్యున్నత సాహిత్య రచనలకు ఇచ్చే పురస్కారం పేరు ఏంటిది అంటే సరస్వతి సమ్మాన్ పురస్కారం అండి. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, లిటరేచర్కి సంబంధించినటువంటి కాబట్టి. నెక్స్ట్. మహావీర్ చక్ర పురస్కారాన్ని అందుకున్న మొదటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ బ్రిగేడియర్ మరి రాజేందర్ సింగ్ గారు అండి. ఇంతకుముందు మీకు అడిగాను కదా స్టార్టింగ్లో. సో ఆయన వీరేనండి, ఆయన పేరు ఇది. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాశ్మీర్ సేవకుడు, కాశ్మీర్ రక్షకుడు అని ఎవరిని అంటారు అంటే బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ గారిని, అంటే కాశ్మీర్ సేవియర్ అని మీరు తెలిసే ఉంటుంది. తెలిసిపోయినా పర్వాలేదు, ఇక్కడ తెలుసుకున్నారు కాబట్టి ఒకవేళ ఎగ్జామ్లో వస్తే కనుక తప్పకుండా ఇది మిస్ చేయకుండా అయితే ఆన్సర్ చేసేయండి. నెక్స్ట్. మరి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, ఇక్కడ కే అని పడింది, ఖేల్ రత్న అవార్డు గతంలో ఈ విధంగా పిలువబడింది అంటే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అండి. నెక్స్ట్ ప్రశ్న. ఇటీవలే నందమూరి బాలకృష్ణ గారు అందుకున్న పురస్కారం ఏది అంటే పద్మభూషణ్ పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది ఆయన. ఇది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రశ్న. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక 2025 సంవత్సరానికి గాను మొత్తం ఎన్ని పద్మ పురస్కారాలను ప్రదానం చేస్తారు అంటే 139. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్ మరియు 113 పద్మశ్రీ అవార్డులు అయితే ఇస్తారు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ఎవరికి ఇస్తారు అంటే శౌర్యం, సామాజిక సేవ, క్రీడలు, సాంస్కృతిక కళలు మరి సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో మరి అసాధారణ విజయాలను సాధించిన 5 నుండి 18 సంవత్సరాల లోపు పౌరులకు అంటే ఆ బాలలకు ఈ పురస్కారం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రశ్న. మరి కైలాస్ సత్యార్థికి ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి పురస్కారం వచ్చింది అంటే 2014. సో ఇది చూసుకోండి. కైలాస్ సత్యార్థి గురించి కూడా మీరు ఈ టాపిక్ అనేటువంటిది కవర్ చేసుకున్నట్లయితే ఒక బిట్ వచ్చే అవకాశం ఉందండి. ఆయన ఎందుకంటే పిల్లల కోసం ఆయన చేస్తుంటారు. సో చూస్తారు టాపిక్స్ మీరు బాగా క్లియర్ చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే దానికి చుట్టుపక్కలగా అలాగే దానికి రిలేటెడ్గా వర్తమానంలో ఏమున్నాయి అంటే ప్రజెంట్గా ఏమున్నాయి అన్నటువంటి మీరు చూసుకున్నట్లయితే అవే కరెంట్ అఫైర్స్లో మీకు అక్కడ వస్తాయండి. నెక్స్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ చూడండి. నెల్సన్ మండేలాకు ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇచ్చారు అంటే 1990. నెక్స్ట్ ప్రశ్న. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 31 అండి. సో ఆ రోజు
మరి ఉక్కు మనిషి ఆయన జయంతిని సందర్భంగా చేసుకోవడం జరుగుతుంది. మరి ఉక్కు మనిషి ఎవరిని అంటారు మీరైతే కామెంట్ చేయండి. ఇంతకుముందు నేను ఈ సిరీస్లో భాగంగా చెప్పాను. మరి అందరూ కూడా కామెంట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున జరుపుకుంటారు అంటే అక్టోబర్ 24 అండి. మరి ఎప్పుడు స్థాపించబడింది అంటే 1945. ఓకేనా. సో న్యూయార్క్ సిటీలో ఉంది. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు అంటే కాస్పియన్ సముద్రం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అంటే అమెజాన్ నది. సో పెద్ద నది, పొడవైన నది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. పెద్ద నది, పొడవైన నది. పొడవైన నది ఎక్కడ ఉందో మీరు కింద కామెంట్ చేయండి. నేను ఇంతకుముందు సిరీస్లో భాగంగానే ఆ క్వశ్చన్ కూడా చేశాను. సో మరి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటారు. ఎవరైనా చూడకపోయినా పర్లేదండి, మీకు కింద ఇచ్చాను, అక్కడ కూడా చూడగలరు. దాని తర్వాత మీకు ఎలా అనిపిస్తున్నాయి, అలాగంటే మీ సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా అందించినట్లయితే, లేదా మీకు కావాల్సినటువంటి టాపిక్స్ ఏమైనా కావాలనుకున్నట్లయితే అక్కడ కామెంట్ చేయండి. దానికి తప్పకుండా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇక్కడ మీ ముందుకే తీసుకోవడం రావడం జరుగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ మరి ప్రపంచంలో పొడవైన పర్వతాలు ఎక్కడ ఉన్నాయి అంటే మనకి దక్షిణ అమెరికా అండి, నార్త్ అమెరికా. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. ఇక్కడ 220 ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్ద మరి పక్షి ఏది అంటే ఉష్ణ పక్షి అండి. నెక్స్ట్ ప్రశ్న. ప్రపంచంలో అతిపెద్దదైన సహారా ఎడారి ఎక్కడ ఉంది? సహారా ఎడారి గురించి కూడా మీరు చూసుకోండి. మనకు ఇక్కడ ఆఫ్రికాలో అనేటువంటిది ఉంది. అంటే మనకు తెలిసినట్టుగానే ఉంటాయి, కాకపోతే మనకు కొంచెం బ్రష్ అప్ లాగా అనుకున్నట్లయితే ఎగ్జామ్ ముందు మనకి ఇవన్నీ కూడా అయితే అన్నీ కూడా ఒకేసారి మీ టైం ఎక్కువ చేయకుండా డైరెక్ట్గా బిట్టు ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. మరి నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమిపై ఉన్న ఖండాలలో అతిపెద్ద ఖండం ఏది అంటే ఆసియా. మొత్తం ఎన్ని ఖండాలు ఉన్నాయి కింద కామెంట్ చేయండి. రైట్. అలాగే మరి మనం ఏ ఖండంలో ఉన్నాం మీరైతే కామెంట్ చేయగలరు. నెక్స్ట్ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎడారి లేని ఖండం, ఇక్కడ ఎడారి లోని అనబడింది. ఎడారి లేని ఖండం అంటే ఏ ఖండంలో ఎడారి అనేటువంటిది లేదు అంటే కనుక సరైన సమాధానం మనకి ఐరోపా అండి. నెక్స్ట్ ప్రశ్న చూడండి. మహాసముద్రాలలో అతిపెద్దది ఏది అంటే పసిఫిక్ మహాసముద్రం అండి. ఓకేనా. సో ఇలాగ మనం మొత్తం 225 ప్రశ్నలు అయితే చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఎవరైనా మిస్ అయ్యాం సార్ మేము ఇంతకుముందు అంటే మీరు చూడగలరండి. మరి మీకు ఎలా అనిపించాయి, మీ యొక్క సజెషన్స్ ఫీడ్బ్యాక్ కూడా అన్నీ ఇవ్వండి. మరి లైక్ చేయండి, ఇదే మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ ఎంకరేజ్మెంట్ అండి. అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను చేస్తే ప్రతిదీ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఎగ్జామ్స్ దగ్గరలో వస్తున్నాయి. యథావిధిగానే ఏదైతే షెడ్యూల్లో ఇచ్చారో ఆ షెడ్యూల్ ప్రకారంగానే జూన్ 6 నుంచి పరీక్షలు కూడా మొదలవుతున్నాయి. కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మీరు ఏదైతే చదివారో అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాంట్లో భాగంగా ఈ క్వశ్చన్స్ కూడా మీకు హెల్ప్ అవ్వాలని కోరుకుంటూ, మరి చూస్తున్న ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మీరు సకారాత్మక ఆలోచనలతో మరి మంచి ఆలోచనలనే ముందుకు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.